20 ఏళ్ల తర్వాత మళ్ళీ హిట్ కాంబో రిపీట్. గురూజీ రైటింగ్, వెంకీ టైమింగ్ కాంబినేషన్ మామూలుగా లేదుగా. ఎప్పటికీ గుర్తుండిపోయే కదంటే నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరుల్ని మించేలా ప్లాన్. ఇంతకీ ఈ హిట్ కాంబో సినిమాకి టైటిల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది. అయితే సినిమా వచ్చి 7.5 నెలలు కావస్తున్నా ఇంతవరకు వెంకీ మరో ప్రాజెక్ట్ను సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. లేటెస్ట్గా ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వెంకీ కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వెంకటేష్ ఓ మూవీ చేస్తారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వెంకీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అఫీషియల్గా రివీల్ చేశారు. ఓపెనింగ్ సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేశారు. వెంకటేష్ కెరీర్లో ఇది 77వ సినిమా. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించనున్నారు. తెలుగు సినిమాలో అందరూ ఇష్టపడే వెంకీ మామ అండ్ త్రివిక్రమ్ ఎప్పటికీ గుర్తుండిపోయే కథ కోసం సెట్ అయ్యారు. వెంకీ 77 వెంకటేష్ వర్సెస్ త్రివిక్రమ్ మూవీని ఈరోజు ప్రారంభించామని మూవీ టీం చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్పుకొచ్చింది. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో 2 సినిమాలకు కలిసి పనిచేశారు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా వర్క్ చేశారు. ఈ సినిమాల సక్సెస్లో ఆయన రాసినటువంటి డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. అప్పటి నుంచే వీరిద్దరు కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఈ కాంబో ఫిక్స్ అయినందుకు ఫుల్ ఖుషి అవుతున్నారు. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళినట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉండడంతో ఈ గ్యాప్లో వెంకీతో సినిమా చేయడానికి గురూజీ రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఆడియన్స్ ముందుకు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాతో పాటుగా మెగా 157లో యాక్ట్ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ రోల్లో కనిపించనున్నారు వెంకీ మామ. అలాగే దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా దృశ్యం 3 సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు. ఇలా వెంకీ మామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ వెంకీ సినిమాకి వెంకటరమణ, ఆనందరావు అనే టైటిల్స్ అనుకుంటున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చినటువంటి 2 సినిమాలు కూడా ఎంత పెద్ద సక్సెస్ అయ్యో తెలిసిందే. కానీ ఇప్పటికీ చాలా మంది నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి సినిమాలని త్రివిక్రమే డైరెక్ట్ చేశారనుకుంటారు. బట్ ఓన్లీ త్రివిక్రమ్ రైటర్, బట్ వీణ డైరెక్టర్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని కూడా అనుకున్నారట. బట్ గతంలో ఆల్రెడీ ఒక సినిమాని అనౌన్స్ చేసినా కానీ అటు వెంకీ కమిట్మెంట్స్ ఇటు త్రివిక్రమ్ కమిట్మెంట్స్ వల్ల ఇద్దరు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక సినిమా చేయలేకపోయారు. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండ్ రైటర్గా కూడా త్రివిక్రమ్కి మంచి ఇమేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వెంకీకి తన పొటెన్షియాలిటీ తెలుసు. కానీ సమ్ సిచ్యువేషన్స్ కుదరక ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో 20 ఏళ్ల తర్వాత మరో సినిమా రాబోతుంది. అటు గురూజీ రైటింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంచి డైలాగ్స్, కామెడీ తోటి ఈజీగా ఎంటర్టైన్ చేయగలటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక వెంకీ కామెడీ టైమింగ్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోటి కంప్లీట్గా ఇంకొక సరికొత్త కామిక్ని వెంకీ పరిచయం చేశారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా రాబోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనాల్సిన పని లేదు. సో ఇక మెగా 157లో వెంకీ ప్లే చేయబోయేటువంటి రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి వరకు కూడా ఏదైనా సినిమా 100% ఇన్ కేస్ సినిమా అటు ఇటుకున్నా యాక్సెప్ట్ చేయట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత 7.5 నెలల గ్యాప్ అంటే చిన్న విషయం ఏమీ కాదు. అది కూడా అంత మంచి సక్సెస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారంటే వెంకీ కథల విషయంలో చాలా చాలా జాగ్రత్త పడుతున్నట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. సో 70-80 కాదు, 100కి 100% సినిమా స్టోరీ నచ్చితేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రాబోయే అప్కమింగ్ 2 కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ అటు నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వర్ని మించిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ మరి వింటేజ్ వెంకీని మళ్ళీ త్రివిక్రమ్ తీసుకొస్తారా, లేదంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి వెంకీకి ఆ స్టోరీ నరేట్ చేస్తారని తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మొత్తంగా వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గానే చెప్పొచ్చు. సో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.